హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోస్ గురించి మేము ఫండింగ్ పిప్స్. ఈ రోజు వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఫండింగ్ పిప్స్ గురించి నాకు ఎలా తెలిసినాయి అండ్ ఆల్సో ఫండెడ్ అకౌంట్స్ ఎలా తీసుకోవాలి అండ్ ఫారెక్స్ చేయడానికి ఏ మ్యాప్స్ అయితే యూస్ఫుల్ అవన్నీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫండింగ్ పిప్స్ తీసుకోక ముందు ఇన్హాన్స్, బైబిట్, పాయింట్స్ ఈచ్ అలాంటి యాప్లలో మేము ట్రేడింగ్ చేసేటోళ్ళం. బట్ అది విత్ ఇన్ 2-3 డేస్ క్యాపిటల్ అనేది ఫినిష్ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్ అప్పుడు మేము ఏం చేసామంటే కొంచెం టైం తీసుకున్నాం, యాప్స్ గురించి రీసెర్చ్ చేసినాం. ఫండింగ్ టిప్స్ గురించి నాకలా తెలిసిందంటే మా ఫ్రెండ్ ఇంద్రా వల్లే నాకు తెలిసింది. అండ్ వాడు కూడా ట్రేడింగ్ చేస్తాడు, ట్రేడింగ్ చేసి పేఅవుట్స్ కూడా తీసుకున్నాడు ఫండెడ్ అకౌంట్స్ లో. సో ఫండెడ్ అకౌంట్స్ మా బ్రదర్ తీసిచ్చాడు. అండ్ ఆల్సో ఫండెడ్ అకౌంట్స్ తీసుకున్న తర్వాత నాకు ఒక కన్సిస్టెన్సీ వచ్చింది, ఒక డిసిప్లిన్ వచ్చింది అండ్ మార్కెట్ అర్థం చేసుకోవడం కూడా వచ్చింది. అండ్ మార్కెట్ అర్థం చేసుకోవడం కాకుండా ఆల్సో నాకు ఓన్ గా నేను స్ట్రాటజీ కూడా బిల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు నా ఓన్ స్ట్రాటజీతోనే నేను ట్రేడ్స్ చేస్తున్నాను. ప్రెసెంట్ అయితే నేను ట్రేడ్ చేయట్లేదు. కొత్త అకౌంట్ తీసుకున్న తర్వాత మీకు లైవ్ ట్రేడ్స్ తీసుకుంటాను, అప్పుడు మీరు ట్రేడ్స్ చేయొచ్చు నాతో పాటు. ఇఫ్ యువర్ ఇంట్రెస్ట్ మీన్స్ యూ కెన్ ట్రేడ్ విత్ మీ. సో ఇప్పుడు ఫండెడ్ అకౌంట్స్ ఎలా తీసుకోవాలి అండ్ ఫండెడ్ అకౌంట్స్ ఎవరికి బెస్ట్? ఫండెడ్ అకౌంట్స్ బెస్ట్ ఫర్ బిగినర్స్. అలాంటి వాళ్ళకి అయితే ఫండెడ్ అకౌంట్స్ ఇస్ ద బెస్ట్. ఆల్సో స్టూడెంట్స్. సో ఫండెడ్ అకౌంట్స్ ఎలా తీసుకుంటే చూపిస్తాను. Funding Pips website. Funding Pips. ఎస్. సో కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫండింగ్ పిప్స్ అకౌంట్స్ లిస్ట్ కనిపిస్తుంది. 5K, 10K, 25K అండ్ 50K అకౌంట్ అండ్ 100K అకౌంట్ కూడా ఉంటుంది. ఫేజ్ 1 లో 10% అనేది క్లియర్ చేయాలి. అంటే $500. 5K అకౌంట్ కి $500 అండ్ 10K అకౌంట్ కి 10% అంటే $1000 అనేది క్లియర్ చేయాలి. తర్వాత మీకు మాస్టర్ అకౌంట్ అనేది వస్తుంది. మాస్టర్ అకౌంట్ లో మీరు ఎంత ట్రేడింగ్ చేసి డబ్బు సంపాదిస్తారో అదంతా మీకే వస్తుంది. సో మాక్సిమం లాస్ వచ్చేసి 6%. ఫస్ట్ స్టెప్ లో మాత్రం మాక్సిమం లాస్ వచ్చేసి 6% అంటే $300. డైలీ లాసెస్ వచ్చి 3% అంటే $150. సో మీరు డైలీ 150 లోపలనే లాస్ అయితే మనకు అకౌంట్ అనేది పోదు. డైలీ 150 కన్నా మీరు ఎక్స్ట్రా లాస్ ఏంటంటే అకౌంట్ అనేది రీచ్ అయిపోతుంది, అంటే అకౌంట్ అనేది ఇంకపోయేస్తుంది. సో మినిమం ట్రేడింగ్ డేస్ వచ్చేసి 3 days, అంటే 3 days కంపల్సరీగా మీరు ట్రేడ్ చేయాలా. స్ప్లిట్ వచ్చేసి అంటే ఇది పేఅవుట్ వచ్చేటప్పుడు క్లియర్ అర్థమవుతుంది. సెకండ్ స్టెప్ లో చూపిస్తాను. ఇది ఫ్లెక్స్ స్టాండర్డ్ అకౌంట్ చూపిస్తాను. ఫేజ్ 1 8% అంటే $400. ఫేజ్ 1 లో $400 క్లియర్ చేయాలా. ఫేజ్ 2 లో 5% క్లియర్ చేయాలి. 5% అంటే $50. మాక్సిమం లాస్ వచ్చేసి 10% అంటే $500 అండ్ డైలీ లాస్ వచ్చి 5% అంటే $50. $250 కన్నా ఎక్కువ మీరు లాస్ అయితే పర్ డేకి అకౌంట్ అనేది బ్రీచ్ అవుతుంది. సేమ్ మినిమం ట్రేడింగ్ డేస్ 3 days. సో బిగినర్ కి అయితే ఇది బెస్ట్ అకౌంట్ అండ్ మేము యూస్ చేసేది కూడా ఇది ఈ అకౌంట్ 5K అకౌంట్. అండ్ నేను ఇంతవరకు యూస్ చేసింది స్టాండర్డ్ అకౌంట్. ఫ్లెక్స్ అనేది తీసుకోవాలంటే మీరు ముందు ట్రేడింగ్ లో చాలా క్లిక్ అయి ఉండాలా, ఐ మీన్ స్ట్రాటజీ వర్క్ అయి ఉండాలా అండ్ ఆల్సో క్లియర్ గా మీకు స్ట్రాటజీ అర్థమై డిసిప్లైన్ వచ్చి కన్సిస్టెన్సీ వచ్చి అప్పుడు మీకు మార్కెట్ అనలైజ్ చేస్తూ మీరు కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ చేస్తే అప్పుడు మీరు ఈజీగా ఫ్లెక్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే డైలీ లాస్ వచ్చేసి 4% అంటే $200. అంటే ఇప్పుడు స్టాండర్డ్ కి దానికి $50 గ్యాప్, అంటే ఆ 50 ఎక్స్ట్రా దీనికి వస్తుంది. అదేసి నన్ను అడిగితే మటుకు స్టాండర్డ్ బెస్ట్ ఫర్ బిగినర్స్. ఆల్సో ప్రోలో చూద్దాం. మనం ప్రోలో 5K అకౌంట్ వచ్చేసి $29, అంటే $5,000 వచ్చేసి $29 కి వస్తుంది. ప్రాఫిట్ టార్గెట్ వచ్చేసి ఫేజ్ 1 లో 6% అండ్ ఫేజ్ 2 లో 6%. మాక్సిమం 6% అంటే ఎంత? $300 అండ్ ఫేజ్ 2 లో కూడా 6% అండ్ డాలర్స్ కూడా $300. సో టోటల్ వచ్చేసి $600 మీరు వాళ్ళకి రిటర్న్స్ చూపిస్తే మీకు మాస్టర్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు అన్లిమిటెడ్ గా ట్రేడ్ చేసుకొని, ఐ మీన్ ఛాలెంజెస్ తో అండ్ ఇదే రూల్స్ తో మీరు ట్రేడ్ చేసుకొని మీరు బిల్ చేసుకొని పోవచ్చు. ఇది ఓన్లీ వీసా కార్డ్ ఉండే వాళ్ళకి అంతే వస్తుంది. ఈ రూపే కార్డ్ అవన్నీ ఏం పని చేయవు. ఓన్లీ వీసా కార్డ్ గూగుల్ పే. అండ్ ఇంకో విషయం నేను క్లియర్ గా చెప్పాలి, ఎవరైతే ఫండెడ్ అకౌంట్స్ తీసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఫండింగ్ పిప్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు జస్ట్ గోల్డ్ కార్డ్ ఉంటేనే తీసుకోవాలి. ఐ మీన్ ఇప్పుడు ఒకళ్ళు బ్రదర్ ఉండొచ్చు, లేకుంటే వాళ్ళకి మదర్ దైనా, లేకుంటే వాళ్ళ డాడీ దైనా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా కానీ ఆ కార్డ్ పెట్టి యూజ్ చేసుకుని తీసుకుంటారు. బట్ వాళ్ళు తీసుకుంటే మీకు ఒకవేళ ఫేజ్ 1 ఫేజ్ 2 క్లియర్ అయిన తర్వాత పేఅవుట్ కి తీసుకునేటప్పుడు మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. బీ అవేర్ ఆఫ్ దట్. మీకు
మీ ఓన్ కార్డ్ వీసా కార్డ్ ఉంటేనే మీరు ట్రేడింగ్ అకౌంట్ తీసుకోండి, లేకుంటే మీకు కార్డ్ వచ్చేదాకా వెయిట్ చేసి తీసుకోండి. గూగుల్కి వెళ్ళి మెటా ట్రేడర్ సెర్చ్ చేయండి. సో ఈ యాప్ అనేది మ్యాక్ ఓఎస్ ఉంటుంది, వెబ్ టర్మినల్ ఉంటుంది, విండోస్ ఉంటుంది అండ్ లినక్స్ కూడా ఉంటుంది. సో మీకు కావాలంటే ప్లే స్టోర్లో లేదంటే యాప్ స్టోర్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ బెస్ట్ యాప్ మెటా ట్రేడర్ ఎలా కనిపిస్తుంది అంటే మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, యాప్ అనేది ఇలా కనిపిస్తుంది. మీరు దీన్ని మోడిఫై చేసుకోవచ్చు విత్ ఇన్ కలర్స్ ఆర్ థీమ్స్. నేను పర్సనల్గా అయితే ఇలా యూజ్ చేస్తాను. అండ్ యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ ద ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్. సో నేనైతే పర్సనల్గా వెబ్ టర్మినల్ యూజ్ చేస్తాను. నాకైతే వెబ్ టర్మినల్ బాగా నచ్చుతుంది. ఈ గ్రాఫ్ అండ్ ఈ విజువల్, సేమ్ విజువల్ మీకు యాప్స్ లో కూడా వస్తుంది. సో ఫండింగ్ టిప్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు మెటా ట్రేడర్ 5 లో ట్రేడింగ్ చేయాలనుకుంటే ఇప్పుడు మెటా ట్రేడర్ కోసం సెపరేట్ గా క్రెడెన్షియల్స్ అని ఇస్తాడు. దాంట్లో పాస్వర్డ్ ఉంటుంది, లాగిన్ ఐడి ఉంటుంది. దాంతోనే మీరు అకౌంట్ ని లాగిన్ చేసుకోవచ్చు మెటా ట్రేడర్, లేకుంటే చేసుకోలేరు. సో నాకు తెలిసినంత వరకు ఫండింగ్ టిప్స్ and MetaTrader are the best apps for to do the forex market from India. So that's all for today, guys. Thank you for watching. Bye.